హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ 'రాక' ఏప్రిల్ 8 అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని కూడా రివీల్ చేశారు మేకర్స్. సన్ పిక్చర్స్ సంస్థ 900 కోట్ల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా నిర్మిస్తోంది. మనం ఈ ఈ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వారం రోజుల కిందట అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయింది. ఒక తోడేలు ఆకారపు తోటి గుండుతోటి అల్లు అర్జున్ కనిపించాడు. దీనికి సంబంధించి పోస్టర్‌లు కూడా వైరల్ అయ్యాయి. మరి ఇంకా సినిమాపై హైప్ పెరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి లేటెస్ట్ బజ్ ఏంటంటే ఈ సినిమాలో నలుగురు హీరోయిన్‌లు యాక్ట్ చేయబోతున్నారంట. ఆల్రెడీ దీపికా పడుకోనెను సెలెక్ట్ చేశారు. దీపికా పడుకోనె కూడా ఇందులో ఒక వారియర్ క్యారెక్టర్‌లో యాక్ట్ చేయబోతుందని తెలుస్తుంది. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ మూవీయా లేకపోతే ఒక ఎలాంటి సినిమా అనేది తేలాల్సింది. ఎందుకంటే అట్లీ సినిమాలన్నీ ఫస్ట్ అట్లీ తీసిన సినిమాలు 'రాజారాణి' 2013లో ఒక లవ్ స్టోరీ. మురుగదాస్ శిష్యుడిగా ఇండస్ట్రీకి వచ్చిన అట్లీ తమిళ్‌లో 'రాజారాణి' అనే సినిమా తీశారు. తెలుగులో దాన్ని డబ్ చేశారు. తెలుగులో కూడా మంచి హిట్. 'నయనతార', 'ఆర్య' ఆ లవ్ స్టోరీ నుంచి ఒక్కసారిగా అట్లీ విజయ్ తోటి వరుసగా కమర్షియల్ సినిమాలు తీస్తూ వచ్చాడు. సోషల్ ఎలిమెంట్స్, కమర్షియల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న సినిమాలు తీస్తూ వచ్చాడు. 'తేరి' తెలుగులో పోలీసోడుగా వచ్చింది. 2016లో విజయ్ హీరోగా సూపర్ హిట్ అయింది. తర్వాత 'అదిరింది' అనే సినిమా అంటే ఒక మెడికల్‌కి సంబంధించి ఒక మెడికల్‌కి సంబంధించి ఎలా ఉంటాయి స్కామ్సు, మన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మన దేశంలో అని చెప్తూ 'అదిరింది' అనే సినిమా తీశాడు. అందులో విజయ్ ముగ్గురు క్యారెక్టర్లు ప్లే చేశాడు ముగ్గురిగా విజయ్. అది సూపర్ హిట్ అయింది. తర్వాత 'విజిల్' తీశాడు 2019లో. అది కూడా హిట్ అయింది. అంటే ఒక 'రాజారాణి' లాంటి లవ్ స్టోరీ ఉన్న సినిమా దగ్గర నుంచి అట్లీ తీస్తున్న సినిమాలన్నీ కమర్షియల్‌గా హై బడ్జెట్ సినిమాలు. బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత 2023లో ఏకంగా బాలీవుడ్‌లో ఛాన్స్ కొట్టేశాడు. 'షారుఖ్ ఖాన్' తోటి డైరెక్షన్ ఛాన్స్. 'షారుఖ్ ఖాన్' డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. 'జవాన్' అనే సినిమా తీశాడు. అందులో కూడా మనం చూస్తే 'షారుఖ్ ఖాన్' చూపించిన విధానం చూస్తే అర్థమైపోతుంది. 'జవాన్‌లో' 'షారుఖ్ ఖాన్' గెటప్స్ ఇలా చాలా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి గెటప్స్ వచ్చినప్పుడల్లా ఈ సినిమా 'జవాన్' సినిమా ఎలా ఉంటుంది అని చెప్పి హైప్ భారీగా పెరిగిపోయింది. కానీ ఇందులో 'షారుఖ్ ఖాన్' డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తాడు. అయితే ఇప్పుడు 'రాకా' సినిమాకి సంబంధించి కూడా అట్లీ ఏం తీయబోతున్నాడనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే ఈ గెటప్‌ని చూసి స్టోరీ ఇదని చెప్పడానికి లేదు. మొత్తంగా అయితే ఇందులో గ్రాఫిక్స్‌కి ఎక్కువ అవకాశం ఉంది. విజువల్ ఎఫెక్ట్స్, హై టెక్నికల్ గ్రాఫిక్స్, టెక్నికల్‌గా కూడా చాలా స్టాండర్డ్ గ్రాఫిక్స్‌ను చాలా హై వాల్యూస్ తోటి సినిమా తీయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే 'పుష్ప 2' 2 వరుస హిట్ల తర్వాత 'పుష్ప 2' తోటి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు అల్లు అర్జున్. గ్లోబల్ మార్కెట్ పెరిగిపోయింది. 1800 కోట్లకు పైగా కలెక్షన్‌లు. తర్వాత రాబోయే సినిమా మరింత హైప్ ఉంటుంది. ఎలాగో లాస్ట్ ఇయర్ ఈ సినిమాను స్టార్ట్ చేశారు. సన్ పిక్చర్స్ 900 కోట్లతో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుంది. 'రాకా' అనే టైటిల్ రీసెంట్‌గా అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ కూడా మంచి హైప్ తెచ్చుకుంది. సో, మంచి వైరల్ కూడా అవుతుంది. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటనేది ఇంకా సస్పెన్స్. ఎలాంటి స్టోరీ మొత్తంగా అయితే ఒక సైన్స్ ఫిక్షన్, యాక్షన్ డ్రామా, యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తుంది. ఇది మొత్తంగా మనం ఇంతకుముందు అనుకున్నట్లుగా అట్లీ ఏవైతే సినిమాలు తీస్తూ వచ్చాడో బడ్జెట్ పెంచుకుంటూ వెళ్ళాడు. 'షారుఖ్ ఖాన్'తో 'జవాన్' తీశాడు. 'షారుఖ్ ఖాన్'కి మొదటిసారిగా 30 ఏళ్ల బాలీవుడ్ కెరీర్‌లో 'షారుఖ్ ఖాన్'కి మొదటిసారిగా 'జవాన్' సినిమాకు నేషనల్ అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డు. అంటే 'షారుఖ్ ఖాన్' వసూళ్ల పరంగా కూడా 'పఠాన్' తర్వాత 'షారుఖ్ ఖాన్'కు 'జవాన్' వరుస హిట్ రావడంతో పాటు మంచి వసూళ్లొచ్చాయి 'జవాన్' సినిమాకి. ఆ తర్వాత అల్లు అర్జున్ డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది అట్లీకి. 'పుష్ప 2' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత, 'జవాన్' లాంటి మంచి హిట్ తర్వాత అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'రాక' దీనిపై విపరీతంగా హైప్ ఉంటుంది. ఆ హైప్‌కి తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. అయితే లేటెస్ట్ బజ్ ఏంటంటే నలుగురు హీరోయిన్‌లు 'దీపికా పడుకోన్' ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఈ సినిమాకి సంబంధించి ఇంకా ముగ్గురు హీరోయిన్‌లు 'రష్మిక', 'మృణాల్ ఠాకూర్', 'జాహ్నవి కపూర్‌ను ఈ సినిమాలో తీసుకోబోతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ నలుగురితో బన్నీ కెరీర్‌లోనే ఇదే మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ అనేది బన్నీ కెరీర్‌తో. గతంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలో కూడా యాక్ట్ చేశాడు బన్నీ. కానీ మొదటిసారిగా నలుగురు హీరోయిన్లు. 'దీపికా పడుకోన్'కి సంబంధించి కూడా లాస్ట్ ఇయర్ కొన్ని ఫోటోస్ కూడా వచ్చాయి. షూటింగ్‌కి సంబంధించిన ఫోటోస్ ఒక వారియర్ క్యారెక్టర్‌లో 'దీపికా పడుకోనెను' చూపిస్తూ 'దీపికా పడుకోనె' మేల్ లీడ్. ఇప్పుడు అట్లీ సినిమాలో చాలా సినిమాల్లో అట్లీ సినిమా 'తేరి' అంటే పోలీసోడు చూసుకున్నా చాలా సినిమాల్లో కూడా ఇద్దరు హీరోయిన్లు. 'అదిరింది' సినిమాలో ఏకంగా ముగ్గురు 'సమంత', 'నిత్యా మీనన్' ఇలా 'జవాన్‌లో' కూడా 'దీపికా పడుకోనె' ఉంటుంది. 'నయనతార' ఉంటుంది 'జవాన్‌లో'. అంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లను సినిమాలో తీసుకోవడం అట్లీకి అలవాటు. కానీ బన్నీ కెరీర్‌లో, అల్లు అర్జున్ కెరీర్‌లో నలుగురు హీరోయిన్లను ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైమ్. అదేవిధంగా 900 కోట్లతో బన్నీ కెరీర్‌లోనే అతి పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి 'రాక'. ఎందుకంటే 900 కోట్లతో సన్ పిక్చర్స్, కళానిధి మారన్ ప్రొడ్యూసర్, సన్ పిక్చర్స్ 900 కోట్లతోటి ఈ సినిమాను నిర్మిస్తోంది. బన్నీ రెమ్యూనరేషన్ 175 కోట్లు ఉండొచ్చని టాక్ వినిపిస్తుంది. ఇది కూడా లేటెస్ట్ బజ్. ఎందుకంటే 900 కోట్లు సినిమాకి పెట్టుబడి పెడితే అందులో బన్నీ రెమ్యూనరేషన్, అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ 175 కోట్లు కావచ్చని చెప్పి కూడా ఒక టాక్ వినిపిస్తుంది. ఈ రైట్స్ గాని, డిజిటల్ మీడియా రైట్స్ గాని, ఓటీటీ స్ట్రీమ్ రైట్స్ గాని ఇవి కూడా విపరీతంగా సేల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఇప్పుడు రాబోయే పాన్ ఇండియా ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో 'సందీప్ రెడ్డి', 'వంగ', 'ప్రభాస్' 'స్పిరిట్' గాని, 'వారణాసి' 'మహేష్ బాబు', 'రాజమౌళి' 'వారణాసి' గాని, 'రామాయణ్' హిందీలో బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తీస్తున్న 'రామాయణ్' గాని వీటన్నిటితో పాటు 'రాకా' కూడా మంచి హైప్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. 'రాకా'కి సంబంధించి కూడా 'రాకా' కూడా ఈ టైటిల్ తోటి 'రాకా' అంటే ఒక నిండు పౌర్ణమి లేదా రాక్షసత్వం కూడిన
క్యారెక్టర్ అని. ఇందులో బన్నీ డ్యూయల్ రోల్ అంటే నెగెటివ్ రోల్ అతడే, హీరోగా అతడే 2 డ్యూయల్ రోల్ చేసే అవకాశం. అట్లీ సినిమాలో చాలా వరకు అట్లీ 'రాజారాణి' తర్వాత తీసిన సినిమాలన్నిట్లో గూడా డ్యూయల్ రోలు లేదా త్రిబుల్ రోల్ ఉన్నాయి. విజయ్ తోటి 'తేరి' తీసిన అందులో డ్యూయల్ క్యారెక్టర్‌లా కనిపిస్తాడు గానీ సింగిల్ రోల్. అదేవిధంగా 'అదిరిందులో' ముగ్గురు కనిపిస్తారు. 'విజిల్‌లో' గూడా ఇద్దరుంటారు. 'జవాన్‌లో' గూడా 'షారుఖ్ ఖాన్' డ్యూయల్ రోల్ 'షారుఖ్ ఖాన్' డ్యూయల్ రోల్‌లో క్యారెక్టర్‌లో కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇందులో గూడా బన్నీ డ్యూయల్ రోల్‌లో నెగెటివ్ క్యారెక్టర్ అతనే. హీరోగా గూడా అతనే ఉండే అవకాశం ఉంది. మొత్తంగా అయితే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ అదేవిధంగా రష్మికను గూడా తీసుకోవాలని చెప్పి మేకర్స్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. నలుగురు హీరోయిన్లతో బన్నీ కెరీర్‌లోనే మొదటిసారిగా 900 కోట్ల భారీ ప్రాజెక్ట్ వంటి సినిమా ఇంత విపరీతంగా హైప్. అంటే సోషల్ మీడియాలో గూడా ఈ ఫస్ట్ లుక్‌కి సంబంధించి గూడా ఎక్కడా ఏది రివీల్ చేయకుండా ఎందుకంటే అంతకుముందు వచ్చిన మోషన్ పిక్చర్స్ గాని, దీపికా పడుకోనెకి సంబంధించి గాని, అల్లు అర్జున్‌కి సంబంధించి గాని కొన్ని ఫోటోస్ షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి ఫోటోస్ గాని అవన్నీ గూడా అవతార్ గెటప్‌లలో అవతార్‌కి సంబంధించిన గెటప్‌లు, గ్రీన్ మ్యాట్ ఇవన్నీ చూపించినప్పుడు కూడా సినిమా ఒక యాక్షన్ అడ్వెంచర్ డ్రామా అని తెలుస్తుంది ఈ సినిమాకి సంబంధించి. అయితే ఇది పీరియాడిక్ డ్రామానా లేదంటే ఎలా ఉంటుంది? 22, 26 అల్లు అర్జున్ 22వ సినిమా, అట్లీకి సంబంధించి 6వ సినిమా. మొత్తంగా అయితే ఒక హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని అట్లీ తీసుకెళ్ళబోతున్నాడు. ఎందుకంటే 'జవాన్' తోటి బాలీవుడ్‌కు వచ్చి 'షారుఖ్ ఖాన్‌కి' 30 ఏళ్ల కెరీర్‌లో మొదటిసారి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు దక్కింది. అదేవిధంగా అల్లు అర్జున్ 'పుష్ప' తోటి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అంతకుముందే అందుకున్నాడు. మొత్తంగా అయితే ఇద్దరు డైరెక్టర్లు, ఇద్దరు సక్సెస్‌ఫుల్‌గా ఉన్నటువంటి డైరెక్టర్ అండ్ హీరో 'రాకా' సినిమాతోటి ఎలాంటి వసూళ్లను క్రియేట్ చేస్తారు, ఎలాంటి సినిమా తీయబోతున్నారనేది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దీపావళికి రిలీజ్ అని అనఫీషియల్‌గా తెలుస్తుంది గానీ మేకర్స్ అనౌన్స్ చేయాల్సి ఉంది. దీపావళికి సినిమా రిలీజ్ అవుతుందా లేదా అని. మొత్తంగా అయితే 900 కోట్ల భారీ బడ్జెట్ తోటి బన్నీ కెరీర్‌లో మొదటిసారిగా అంత బడ్జెట్ అదేవిధంగా నలుగురు హీరోయిన్‌లతోటి కలిసి నటించడం అనేది మొదటిసారి. మొత్తంగా ఈ సినిమాకి సంబంధించి మరోసారి వైరల్ అవుతున్నాయి బన్నీ లుక్స్ గాని, ఈ ట్రెండ్ ఇష్యూ గాని. థాంక్ యూ.